ప్రపంచాన్ని వణికిస్తున్న ఒక పేరు జెఫ్రీ ఎఫిస్టీన్. బిలియనియర్ బిల్ గేట్స్ వంటి వారు ఇతన్ని ఎందుకు కలిశారు? ప్రపంచ ధనవంతుడైనటువంటి ఎలన్ మాస్క్ ఇతనికి ఈమెయిల్స్ ఎందుకు పంపాడు? అసలు ఆ ప్రైవేట్ ఐలాండ్లో చిన్న పిల్లలతో జరిగిన భయంకరమైనటువంటి ఆకృత్యాలు ఏంటి? అన్నింటికంటే షాకింగ్ విషయం ఏంటంటే ఎఫిస్టీన్ ఫైల్స్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అనిల్ అంబానీ వంటి పేర్లు ఎందుకు వినిపిస్తున్నాయి? ప్రపంచంలోని పెద్ద రాజకీయ నాయకులు, కోటీశ్వర్లు మరియు సెలబ్రిటీలను భయపెట్టినటువంటి పేరు జెఫ్రీ ఎఫిస్టీన్. ఒక మామూలు మ్యాథ్స్ టీచర్ అంత పెద్ద మనుషుల రహస్యాలను ఎలా తన చేతుల్లో పెట్టుకోగలిగాడు? వేల పేజీల ఎఫిస్టీన్ ఫైల్స్ లో అసలు ఏముంది? ఈ రోజు మనం జెఫ్రీ ఎఫిస్టీన్ ఎవరు, అతడు చేసిన తప్పులేమిటి, మరియు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఎఫిస్టీన్ ఫైల్స్ 35 లక్షల పేజీల రికార్డు బయటపెట్టినటువంటి ఆ పచ్చి నిజాలేంటో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. 2024 జనవరి నుండి 2025 మధ్య కాలంలో విడుదలైన పత్రాలు జెఫ్రీ ఎఫిస్టీన్ యొక్క నెట్వర్క్ ఎంత విస్తృతమైనదో స్పష్టం చేశాయి. ఈ పత్రాలను అన్నింటినీ కలిపి ఎఫిస్టీన్ ఫైల్స్ అని పిలుస్తారు. ఇవి సుమారు 300 గీగాబైట్ల డేటాను మరియు 30 లక్షల పేజీల కంటే ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉన్నాయి. ఈ సమాచారం FBI యొక్క సెంటినల్ కేసు మేనేజ్మెంట్ సిస్టమ్ నుండి సేకరించబడింది. ఇందులో కోర్టు విచారణలు, ఈమెయిల్ సంభాషణలు, విమాన ప్రయాణ లాగ్ బుక్లు మరియు బాధితుల వాంగ్మూలాలు ఉన్నాయి. జెఫ్రీ ఎఫిస్టీన్ కేవలం ఒక ఆర్థికవేత్త మాత్రమే కాదు, అతను వివిధ దేశాల గూఢాచార సంస్థల కోసం పనిచేసే ఒక ఏజెంట్ అని అనేక వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ గూఢాచార సంస్థ మోసాద్తో అతనికి ఉన్న సంబంధాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మాజీ ఇజ్రాయెల్ గూఢాచారి ఆరి బెన్ మెనాషే వంటి వారు ఎఫిస్టీన్ ఒక క్లాసిక్ హనీ ట్రాప్ ఆపరేషన్ నడిపేవారని వాదించారు. దీని ప్రకారం శక్తివంతులైన వ్యక్తులకు మైనర్ అమ్మాయిలను సరఫరా చేయడం, ఆపై వారి వికృత చేష్టం రహస్యంగా రికార్డ్ చేయడం ద్వారా వారిని బ్లాక్మెయిల్ చేయడం ఈ ఆపరేషన్ యొక్క ఉద్దేశం. ఈ జెఫ్రీ ఎఫిస్టీన్ ఒక భయంకరమైన సెక్స్ ట్రాఫికింగ్ నెట్వర్క్ నడిపేవాడు. 14 ఏళ్ల వయసున్న మైనర్ బాలికలను డబ్బు ఆశ చూపి తన వద్దకు పిలిపించుకునేవాడు. దారుణం ఏమిటంటే ఒక బాధితురాలికి డబ్బు ఇచ్చి మరో 3 చిన్న పిల్లలను తీసుకురమ్మని చెప్పేవాడు. ఇతనికి కరేబియన్ సముద్రంలో ఒక రహస్య ద్వీపం ఉంది. అక్కడికి ప్రముఖులను లోలితా ఎక్స్ప్రెస్ అనే ప్రైవేట్ జెట్ లో తీసుకువెళ్లేవాడు. అక్కడ ఏం జరిగేదో ఎవరికి తెలిసేది కాదు. ఎఫిస్టీన్ ఫైల్స్ బయటపడ్డాక పెద్ద పెద్ద బిలియనియర్ల పేర్లు బయటకు వచ్చాయి. ఎఫిస్టీన్ తో బిల్ గేట్స్ అనేక సార్లు సమావేశమయ్యాడు. తర్వాత దీని గురించి బిల్ గేట్స్ మాట్లాడుతూ అది తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని ఒప్పుకున్నాడు. అలాగే ఎఫిస్టీన్ ద్వీపంలో జరిగే వైల్డెస్ట్ పార్టీస్ గురించి ఎలన్ మాస్క్ ఆరా తీసినట్లు ఈమెయిల్స్ ఉన్నాయి. అయితే తాను అక్కడికి వెళ్ళలేదని ఎలన్ మాస్క్ వాదిస్తున్నారు. అంతేకాదు గొప్ప శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా ఒక పార్టీలో ఎఫిస్టీన్ తో కనిపించడం అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది. ఈ ఫైల్స్ లో భారతీయ ప్రముఖుల పేర్లు రావడం మన దగ్గర పెద్ద చర్చకు దారితీసింది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ గారు, మంత్రి హర్దీప్ సింగ్ పూరి, వ్యాపారవేత్త అనిల్ అంబానీ పేర్లు ఉన్నాయి. అయితే గుర్తుంచుకోవాలి, వీరు ఎటువంటి తప్పు చేసినట్లు ఆధారాలు ఇంకా బయటికి రాలేదు. అయితే ఎఫిస్టీన్ తన నెట్వర్క్ పెంచుకోవడానికి వీరి కాంటాక్ట్ వివరాలను సేకరించి ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. అమెరికా సమాజం మరియు ప్రపంచ రాజకీయాలను కుదిపివేసిన కేసులో జెఫ్రీ ఎఫిస్టీన్ వ్యవహారం చాలా ముఖ్యమైనది. ఒక సాధారణ మ్యాథ్స్ టీచర్ నుండి అంతర్జాతీయ స్థాయి ధనవంతుడిగా ఎదిగిన ఎఫిస్టీన్ ప్రయాణం ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో అతని నేర సామ్రాజ్యం అంతకంటే భయంకరంగా ఉంటుంది. ఎఫిస్టీన్ ఎవరు, అతడు చేసిన తప్పులు ఏమిటి, అధికార మరియు డబ్బును ఉపయోగించి వ్యవస్థలోని లోపాలను అతను తన స్వార్థం కోసం ఎలా వాడుకున్నాడో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. జెఫ్రీ ఎడ్వర్డ్ ఎఫిస్టీన్ జనవరి 20, 1953న న్యూయార్క్లోని బ్రూక్లిన్లో ఒక మధ్యతరగతి యూద కుటుంబంలో జన్మించాడు. కూపర్ యూనియన్లో 2 ఏళ్ల పాటు భౌతిక శాస్త్రం అభ్యసించిన తర్వాత అతను న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని కొరెంటో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్కు మారాడు. కానీ బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేయలేదు. డిగ్రీ లేనప్పటికీ అతని మేధస్సు మరియు వాక్చాతుర్యంతో 1974లో న్యూయార్క్లోని అత్యంత ప్రతిష్టాత్మకరమైనటువంటి డాల్టన్ స్కూల్ భౌతిక శాస్త్రం మరియు గణిత ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. ఈ స్కూల్లో అమెరికాలోని అత్యంత ధనిక వర్గాల పిల్లలు చదువుకుంటారు. ఇది ఎఫిస్టీన్ కు భవిష్యత్తులో అవసరమయ్యే ఉన్నత వర్గాల పరిచయాలకు ఫౌండేషన్. జెఫ్రీ ఎఫిస్టీన్ డాల్టన్ స్కూల్లో టీచర్గా ఉన్నప్పుడు ఒక విద్యార్థి తండ్రి బేర్ స్టేర్ CEO ఎలెన్ గ్రీన్బర్గ్ అనే వ్యక్తి పరిచయం అయ్యారు. ఎలెన్ ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బేర్ స్టేర్స్ కి బాస్. అతని సహాయంతో ఎఫిస్టీన్ టీచర్ ఉద్యోగం వదిలేసి ఫైనాన్స్ రంగంలోకి ప్రవేశించాడు. 1976లో చిన్న ఉద్యోగిగా చేరిన ఎఫిస్టీన్ తన తెలివితేటలతో తక్కువ సమయంలోనే పెద్ద కోటీశ్వరులకు సలహాదారుడిగా మారి ఆ కంపెనీలో పార్ట్నర్ అయ్యాడు. అయితే కొన్ని రూల్స్ అతిక్రమించినందుకు 1981లో ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత అతను సొంతంగా కంపెనీలు మొదలుపెట్టి కేవలం బిలియనియర్ల డబ్బును మాత్రమే మేనేజ్ చేస్తూ పెద్ద ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా లెస్ వెక్స్నర్ అనే బిలియనియర్ పరిచయం వల్ల ఎఫిస్టీన్ కు విపరీతమైన సంపద మరియు రాజకీయాల్లో
మంచి పట్టు దొరికింది. అతను ధనవంతుడిగా మారుతున్న సమయంలోనే ఒక భయంకరమైన నేర సామ్రాజ్యాన్ని కూడా సృష్టించాడు. 1998లో అతడు కరేబియన్ సముద్రంలో లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఒక ప్రైవేటు ద్వీపాన్ని దాదాపు $8 మిలియన్ల అంటే సుమారు 65 కోట్ల రూపాయలకు కొన్నాడు. 2002 నుండి 2005 మధ్య కాలంలో అతను న్యూయార్క్, ఫ్లోరిడా మరియు తన సొంత ద్వీపంలో చాలా మంది చిన్న పిల్లలను లైంగికంగా వేధించినట్లు మరియు దోచుకున్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు, ఒక ప్లాన్ ప్రకారం నడిచే పెద్ద నేర వ్యవస్థ. ఆ ద్వీపాన్ని అతను తన నేరాలకు ప్రధాన స్థావరంగా వాడుకున్నాడు. అతను డజన్ల కొద్ది చిన్న పిల్లలను, మైనర్లను అక్రమంగా రవాణా చేసి వారిని లైంగికంగా వాడుకున్నాడు. వారి బాల్యాన్ని, అమాయకత్వాన్ని మరియు భవిష్యత్తును అతను నాశనం చేసేశాడు. ఈ క్రమంలో వారికి పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపించి వారి జీవితాలను లైంగికంగా దోచుకున్నాడని దర్యాప్తులో తేలింది. ఎఫ్స్టీన్ తన కెరీర్ మొదట్లో ఆర్థిక మోసాలకు కూడా పాల్పడ్డాడు. తన తెలివితేటలతో వ్యవస్థలోని లోపాలను వాడుకొని అక్రమ మార్గాల్లో చాలా సంపాదించాడు. ఎఫ్స్టీన్ చేసిన ఈ దారుణాల్లో అతని స్నేహితురాలు గిస్లెన్ మాక్స్వెల్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆమె పేద లేదా ఒంటరిగా ఉన్న అమ్మాయిలను వెతికి వాళ్లకు లగ్జరీ లైఫ్ ఆశలు చూపి ఎఫ్స్టీన్ దగ్గరకు మసాజ్ చేసే ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తీసుకువచ్చేది. మొదట మామూలు మసాజ్ అని చెప్పి ఆ తర్వాత వారిపై లైంగిక దాడులు చేసేవారు. అమ్మాయిలకు ఎక్కువ డబ్బు ఇస్తామని ఆశ చూపడమే కాకుండా వారు మరికొంతమంది చిన్న అమ్మాయిలను తీసుకొస్తే అదనపు డబ్బు కమిషన్ ఇచ్చేవారు. ఇది ఒక పద్ధతి ప్రకారం నడిచే పిరమిడ్ స్కీమ్ లాంటి నేరం. తన సొంత విమానం లోలితా ఎక్స్ప్రెస్ ద్వారా ఈ అమ్మాయిలను ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు తరలించేవారు. తన దగ్గర ఉన్న డబ్బు మరియు పెద్ద పెద్ద వ్యక్తుల పరిచయాలతో ఎఫ్స్టీన్ పోలీసులను, అధికారులను మేనేజ్ చేయగలిగాడు. అందుకే అతను ఇన్ని ఏళ్ల పాటు దొరకకుండా తన నేర సామ్రాజ్యాన్ని నడపగలిగాడు. ఎఫ్స్టీన్ చేసిన నేరాలు మొదటిసారి 2025లో బయటపడ్డాయి. ఒక 14 ఏళ్ల అమ్మాయి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ మొదలైంది. అతను వందల మంది బాలికలను వేధించాడని పోలీసులకు బలమైన ఆధారాలు దొరికాయి. అయితే ఆ సమయంలో ఫ్లోరిడా ఫెడరల్ ప్రాసిక్యూటర్గా ఉన్నటువంటి అలెగ్జాండర్ ఆకోస్టా నేతృత్వంలో ఒక వివాదాస్పదమైన నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ NPA అనే ఒక వింతైన రహస్య ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం అతను కేవలం చిన్న చిన్న తప్పులు చేసినట్లు ఒప్పుకుంటే సరిపోతుంది. అతనిపై పెద్ద పెద్ద కేసులు పెట్టమని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనినే ప్రపంచమంతా స్వీట్ హార్ట్ డీల్ అంటే నిందితుడికి లాభం చేకూర్చే ఒప్పందం అని పిలుస్తారు. ఈ డీల్ వల్ల అతనికి కేవలం 13 నెలలు జైలు శిక్ష మాత్రమే పడింది. అయితే ఆ శిక్ష సమయంలో కూడా అతను వారానికి 6 రోజులు, రోజులో 12 గంటల పాటు జైలు నుండి బయటకు వచ్చి తన ఆఫీసులో పనిచేసుకోవడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత 2018లో మియామి హెరాల్డ్ పత్రిక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ జూలీ కే బ్రౌన్ ప్రచురించిన పెర్వర్షన్ ఆఫ్ జస్టిస్ కథనాలు అమెరికాలో సంచలనం సృష్టించాయి. దీంతో 2019 జూలైలో పోలీసులు ఎఫ్స్టీన్ను మళ్ళీ అరెస్టు చేశారు. ఈసారి అతనిపై చిన్న పిల్లలను అక్రమంగా రవాణా చేయడం వంటి చాలా సీరియస్ కేసులు పెట్టారు. కానీ విచారణ జరుగుతుండగానే ఆగస్టు 10, 2019 జైలు గదిలో ఎఫ్స్టీన్ చనిపోయి కనిపించాడు. అధికారులు ఇది ఆత్మహత్య అని చెప్పినా దీని వెనుక చాలా రహస్యాలు ఉన్నాయని ప్రజలు నమ్ముతున్నారు. ఆ రాత్రి జైలులో కెమెరాలు పనిచేయకపోవడం, సెక్యూరిటీ గార్డ్ నిద్రపోవడం మరియు అతని మెడ ఎముకలు విరిగిన తీరు చూస్తే అది ఆత్మహత్య కాదని చాలా మంది అనుమానిస్తున్నారు. ఎందుకంటే పెద్ద మనుషుల రహస్యాలు ఎక్కడ బయట పెడతాడు అని అతడిని ఎవరో చంపేశారని ఇప్పటికీ చాలా మంది నమ్ముతున్నారు. ఎఫ్స్టీన్ చనిపోయినప్పటికీ అతనితో కలిసి నేరాలు చేసిన గిస్లెన్ మాక్స్వెల్ చట్టానికి దొరికిపోయింది. ఆమె బ్రిటన్కు చెందిన ఒక పెద్ద మీడియా యజమాని కూతురు. ఎఫ్స్టీన్కు అత్యంత సన్నిహితంగా ఉంటూ అతని కోసం చిన్న చిన్న అమ్మాయిలను వెతికి తీసుకురావడంలో ఆమె ముఖ్యమైన పాత్ర పోషించింది. 2020లో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 2021లో జరిగిన సుదీర్ఘ విచారణలో 4 బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఆమె తమను ఎలా వేధించిందో కోర్టుకు వివరించారు. చివరికి చిన్న పిల్లలను అక్రమంగా రవాణా చేయడం మరియు నేరాలకు ప్లాన్ చేయడం వంటి 5 ప్రధాన ఆరోపణలు ఆమె దోషిగా తేలింది. దీనికి శిక్షగా 2022 జూన్లో కోర్టు ఆమెకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఎఫ్స్టీన్ కేసులో బాధితులకు కొంత న్యాయం జరిగినప్పటికీ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇతర పెద్దల పేర్లు ఎప్పుడు బయటపడతాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. 2024 నుండి 2026 మధ్య కోర్టు మరియు ప్రభుత్వం విడుదల చేసిన పత్రాలను ఎఫ్స్టీన్ ఫైల్స్ అని అంటారు. చాలా మంది ఇది కేవలం నేరస్తుల జాబితా అనుకుంటారు, కానీ నిజానికి ఇందులో ఎఫ్స్టీన్ డైరీ వివరాలు, విమాన ప్రయాణాల లిస్ట్, ఈమెయిల్స్ మరియు పోలీసుల దగ్గరున్న సమాచారం ఉన్నాయి. ఈ పేర్లలో డ్రైవర్లు, వంట చేసేవారు మరియు సాధారణ స్నేహితులు కూడా ఉండవచ్చు. ఈ లిస్టులో ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాజకీయ నాయకులు, ధనవంతుల పేర్లు ఉండడం వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది.
వర్జీనియా గిఫ్రే అనే మహిళ ఎఫెస్టీన్ అనే వ్యక్తిపై గతంలో కేసు వేసింది. ఆ కేసు విచారణలో భాగంగా న్యూయార్క్ కోర్టు కొన్ని వందల రహస్య పత్రాలను బయటపెట్టింది. ఇందులో ప్రపంచంలోని అతిపెద్ద నాయకులు మరియు సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. బాధితురాలు వర్జీనియా గిఫ్రే ప్రిన్స్ ఆండ్రూ బ్రిటన్ యువరాజుపై ఆరోపణలు చేసింది. తాను మైనర్గా ఉన్నప్పుడే ఎఫెస్టీన్ తనను యువరాజు దగ్గరకు పంపాడని ఆమె చెప్పింది. ఈ కేసు మరింత ముదరకుండా ఉండడానికి 2022లో యువరాజు ఆమెకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి కోర్టు బయటే సెటిల్మెంట్ చేసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ పత్రాల్లో ఈయన పేరు సుమారు 50 సార్లు వినిపించింది. ఎఫెస్టీన్ సొంత విమానంలో తాను ప్రయాణించినట్లు క్లింటన్ ఒప్పుకున్నారు. కానీ ఎఫెస్టీన్ చేసిన తప్పుడు పనులతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ట్రంప్ పేరు కూడా ఈ పత్రాల్లో కొన్ని చోట్ల వచ్చింది. ఎఫెస్టీన్ కేసులో ఇంకా దాగి ఉన్న నిజాలను బయటికి తీయాలని అమెరికా కాంగ్రెస్ పై తీవ్ర ఒత్తిడి వచ్చింది. దీని ఫలితంగా 2025లో ఎఫెస్టీన్ ఫైల్స్ ట్రాన్స్పరెన్సీ యాక్ట్ రూపొందించబడింది. ఈ చట్టం ప్రకారం ఎఫెస్టీన్ మరియు మ్యాక్స్వెల్ దర్యాప్తుకు సంబంధించిన అన్ని అన్క్లాసిఫైడ్ పత్రాలను ప్రభుత్వం బహిరంగపరచాల్సి ఉంటుంది. రిపబ్లికన్ మరియు డెమోక్రటిక్ పార్టీలు సంయుక్తంగా ఈ బిల్లుకు మద్దతు పలికాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 19, 2025న ఈ బిల్లుపై సంతకం చేసి దీన్ని చట్టంగా మార్చారు. ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే కేవలం బాధితుల ప్రైవేట్ సమాచారాన్ని మాత్రమే రహస్యంగా ఉంచి మిగిలిన దర్యాప్తు వివరాలు, రాజకీయ నాయకుల ప్రమేయం, విమాన ప్రయాణాల రికార్డులు మరియు వీడియో సాక్ష్యాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం. ట్రాన్స్పరెన్సీ యాక్ట్ అమలులో భాగంగా 2026 జనవరి 30 నాటికి అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ సుమారు 3.5 మిలియన్ల పేజీల సమాచారాన్ని తన వెబ్సైట్లో ఉంచింది. ఇందులో 2000 కంటే ఎక్కువ వీడియోలు మరియు 1,80,000 ఫోటోలు ఉన్నాయి. ఈ విడుదల ద్వారా ప్రపంచంలోని అత్యంత ధనవంతులు మరియు శక్తివంతుల్లో ఎఫెస్టీన్కు ఉన్న సంబంధాలు సాక్ష్యాలతో సహా వెలుగులోకి వచ్చాయి. ఆశ్చర్యకరంగా ఈ పత్రాల్లో భారతదేశానికి చెందిన కొంతమంది ప్రముఖుల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ వంటి వారి పేర్లు ఫైల్స్లో కనిపించాయి. అయితే వీరు ఎటువంటి తప్పు చేసినట్లు లేదా నేరాలు పాల్గొన్నట్లు ఆధారాలు లేవు. కేవలం ఎఫెస్టీన్ తన నెట్వర్క్ను విస్తరించుకునే క్రమంలో వీరు పేర్లను లేదా కాంటాక్ట్లను సేకరించి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎఫెస్టీన్ ఫైల్స్ కేవలం నేరస్తుల జాబితా మాత్రమే కాదు, అవి అమెరికా న్యాయ వ్యవస్థలోని లోతైన లోపాలను ఎత్తి చూపుతున్నాయి. దశాబ్దాల పాటు వందలాది మంది బాలికలపై దాడులు జరుగుతున్నాయి. FBI మరియు ఇతర సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 1996లోనే మారియా ఫార్మర్ అనే బాధితురాలు ఎఫెస్టీన్ వద్ద చైల్డ్ పోర్నోగ్రఫీ ఉందని ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు దానిని పట్టించుకోలేదని తాజా పత్రాలు వెల్లడించాయి. ఎఫెస్టీన్ అనే వ్యక్తి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ధనవంతులతో సంబంధాలు ఉండడం వల్లే ఇన్ని దశాబ్దాల పాటు వందలాది మంది బాలికలపై అన్యాయం జరుగుతున్నా ఎవరు అతడిని ఆపలేకపోయారని అర్థమవుతుంది. అధికారం మరియు డబ్బు ఉన్న వ్యక్తులు చట్టానికి ఏ విధంగా అతీతులుగా మారుతారో ఈ కేసు ఒక ఉదాహరణ. ఎఫెస్టీన్ తన వద్ద ఉన్న ప్రముఖుల రహస్యాలను ఉపయోగించి వారిని బ్లాక్మెయిల్ చేసి ఉండవచ్చని, అందుకే అతనికి రాజకీయ రక్షణ లభించిందని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జస్టిస్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన పత్రాలలో కూడా కొన్ని కీలక భాగాలు ఇంకా బ్లాక్ చేయబడి ఉండడం వల్ల బాధితుల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎఫెస్టీన్ వ్యవహారం కేవలం అమెరికాకే పరిమితం కాకుండా బ్రిటన్, నార్వే, ఇజ్రాయెల్ వంటి దేశాల వరకు పాకి అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద అలజడిని సృష్టిస్తుంది. ఈ కేసు ప్రభావం ఎంతలా ఉందంటే బ్రిటన్ రాజకుటుంబం తమ వారసుడైనటువంటి ప్రిన్స్ ఆండ్రూపై వచ్చిన ఆరోపణల కారణంగా ఆయనకున్న అన్ని అధికారిక హోదాలను, సైనిక బిరుదులను తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎలన్ మాస్క్, డొనాల్డ్ ట్రంప్ వంటి ప్రముఖులు ఈ ఫైల్స్ను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కొందరు విమర్శిస్తున్నారు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నప్పటికీ సామాన్య ప్రజలు మాత్రం ఇలాంటి నేరాలు మళ్లీ జరగకుండా మొత్తం వ్యవస్థ ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేస్తున్నారు. జెఫ్రీ ఎఫెస్టీన్ ఉదంతం ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణమైన నేరాలలో ఒకటి. అపారమైన డబ్బు, పలుకుబడి ఉన్న ఒక వ్యక్తి తలుచుకుంటే చట్టాన్ని, పోలీసులను దశాబ్దాల పాటు ఎలా మోసం చేయవచ్చో ఈ కేసు నిరూపించింది. ఇప్పుడు ఈ ఎఫెస్టీన్ ఫైల్స్ బయటకు రావడం అనేది కేవలం సమాచారం మాత్రమే కాదు, ఎన్నో ఏళ్లుగా అన్యాయానికి గురైన బాధితులకు దక్కిన గొప్ప విజయంగా భావించవచ్చు. దాదాపు 35 లక్షల పేజీల సమాచారం బయటకు వచ్చినప్పటికీ ఇంకా తెలియాల్సిన నిజాలు చాలా ఉన్నాయని బాధితుల తరపున న్యాయవాదులు చెబుతున్నారు. ఈ భారీ సమాచారాన్ని పూర్తిగా పరిశీలించడానికి మరికొన్ని ఏళ్లు పట్టవచ్చు. ఈ క్రమంలో మరికొంతమంది శక్తివంతుల అసలు రంగు బయటపడే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఎంతటి అధికారం, సంపద ఉన్నా ఎవరు చట్టం కంటే గొప్పవారు కాదని ఈ ఫైల్స్ నిరూపిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి ఇదొక పెద్ద పాఠంలా నిలుస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఇన్ని రోజులు ఎంతో రోల్ మోడల్గా చెప్పేటటువంటి బిల్ గేట్స్, ఎలన్ మాస్క్, స్టీఫెన్ హాకింగ్ ఇలాంటి వారి పేర్లు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్ ద్వారా తెలియచేయండి.
జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.